సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంట్ నడుపుతుంది? ఆలోచన ఎప్పుడైనా చేశారు? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు. జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీలు వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు. ఇన్ని బెనిఫిట్స్ కనిపిస్తా ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తారు.